ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మహోన్నతుడా, మీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. గడిచిన రాత్రి కాలమంతను కూడా ప్రభువా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మాకు కలిగిన సమస్తమును మీరే మీ యొక్క కాపుదలలో ఉంచినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మరొక శ్రేష్టమైన దినములో మాకు ప్రవేశమును దయచేశారు. సజీవుల లెక్కల్లో మమ్మల్ని నిలవబెట్టారు నాయన. మీకే కోట్లాది కోట్ల స్తుతులయ్యా, స్తోత్రాలు ప్రభువా, వందనాలు తండ్రి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనము. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆమెన్. ఎస్ లార్డ్. ఈ ఉదయ సమయాన తండ్రి మా జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. ఈ లోకంలో తండ్రి ఎన్నో అవసరతలతో, ఎన్నో అక్కరతలతో ఈ రోజును ప్రారంభిస్తున్నాము నాయన. అయ్యా, ఎన్నో ఆర్థికపరమైన, ఎన్నో అనారోగ్యపరమైన, ఎన్నో సమస్యలు తండ్రి మా చుట్టుముట్టి ఉంటుండగా అయ్యా, వాటన్నిటినీ మేము పొందుకోవాలి అంటే మొదట మీ రాజ్యమును, మీ నీతిని వెతికే వారముగా ఉండాలని సెలవిచ్చారు తండ్రి. స్తోత్రాలు ప్రభువా. ఈ రోజున మేము మొదట మీ వైపు చూస్తుండగా మాకు కావలసినవన్నీ కూడా ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు, ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ పాద సన్నిధికి తీసుకుని వస్తున్నాము. పేరు పేరున వారిని గూర్చి ప్రార్థిస్తున్నాము. ప్రభువా, బిడ్డల యొక్క ప్రతి అవసరత ఎరిగిన దేవుడవు, ప్రతి అక్కరత ఎరిగిన దేవుడవు నాయన. బిడ్డలకు కావాల్సిందల్లా కూడా తండ్రి సమృద్ధిగా దయచేయండి ప్రభువా. వారి యొక్క ఆలోచన యావత్తును కూడా సఫలపరచండి. వారి ప్రయత్నాలన్నిటిలోనూ మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆర్థికంగా బలపరచండి, ఆరోగ్యంగా తండ్రి మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. ఆత్మీయతలో ప్రభువా ప్రతి బిడ్డకు వృద్ధిని కలగజేయమని బ్రతిమాలుకుంటున్నాము ప్రభువా. ఆయన ఈ రోజున మా పనులన్నిటిని కూడా మీ పాద సన్నిధిన పెడుతున్నాము. మా పనులన్నిటిలో మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయా, మేము ఫలించేవారుగా ఉండుటకు, అయా మేము ప్రతి విషయంలో తండ్రి ముందుకు వెళ్ళేవారుగా ఉండుటకు మీ సహాయం మాకు అనుగ్రహించమని, అయా కొత్తగా పనులు ప్రారంభిస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని, ఆగిపోయిన ప్రతి పని కూడా మరలా ఈ రోజున పునరుద్ధరించబడడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈరోజు ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్న బిడ్డలు ఉన్నారు నాయన. తండ్రి, వారిని జ్ఞానముతో, జ్ఞాపక శక్తితో నింపండి. బిడ్డలు వాటిలలో తండ్రి క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి, పాస్ అవ్వడానికి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా, ఈ రోజున మా ప్రయాణాలన్నిటిని బట్టి మొరబెడుతున్నాము తండ్రి. ఆయా పనుల నిమిత్తము తండ్రి వెళుతూ ఉండంగా, మార్గాలలో వస్తూ ఉండంగా మీ యొక్క క్షేమకరమైన ప్రయాణము మాకు దయచేయండి. సురక్షితంగా ప్రతి బిడ్డ తండ్రి వారి గమ్య స్థానాలకు చేర్చబడుటకు, వారి గృహాలు చేర్చబడుటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా. ప్రభువా, అనారోగ్యంతో హాస్పిటల్స్కి వెళ్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని, రిపోర్ట్స్, టెస్ట్లలో తండ్రి వారికి కావాల్సిన ప్రతి రిపోర్ట్ను వారికి అనుకూలంగా మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. డెలివరీస్, ఆపరేషన్స్ విషయంలో సహాయం అనుగ్రహించండి తండ్రి. ఈ రోజున మీరు ఇచ్చిన ఈ సమయాన్ని వ్యర్థపరిచేవారుగా మేము ఉండకూడదు నాయన. ఏ ఒక్కరితోనూ ఎటువంటి విభేదాలు కలిగి లేకుండా ప్రతి బిడ్డకును నాయన శాంతి, సమాధానకరమైన జీవితాన్ని ఈరోజు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాము. అయ్యా, ఈ రోజున మీ నామాన్ని అవమానపరిచే విధంగా మేము ఉండకుండా, మీ నామాన్ని ఘనపరిచే విధమైన క్రియలే మేము చేయడానికి మాకు జ్ఞానమును దయచేయండి తండ్రి. అయ్యా, ఈ రోజున బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, మేమందరము కూడా కొందరికైనా మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ మేము కూడా పాలి భాగస్సులై ఉండే ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.